ఎన్నో ఏళ్ళు పెంచి పెద్ద చేసిన తండ్రిని హతమార్చిన ఘటన నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం ధర్మారంలో చోటు చేసుకుంది. కన్న తండ్రిని హతమార్చిన ఘటనలో ఈ పూర్తిగా చిన్న కూతురు వర్షిని రోకలి బండతో కొట్టిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం చూడొచ్చు, వర్షినికి మరో అక్క ఉంటుంది. అక్క గత కొన్ని రోజుల క్రితము అక్కకు భర్త చనిపోవడంతో మా ఇంటిపైనే ఉంది. అయితే తండ్రి ఇంకో వివాహం చేసుకొని మా ఇంట్లో కుటుంబ సభ్యుల్ని వేధిస్తున్నాడనే కోణంలో ఎన్నో రోజులు కూడా తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాగి మమ్మల్ని కొడుతున్నాడనే కోణంలో ఈ చిత్రహింసలకు గురైనాం, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన పెద్ద కూతురు తల్లి బయటకు వెళ్ళింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్రమంలో అసలు చిన్న కూతురు ఇంటికి రావడం, ఇంటికి వచ్చి రాగానే చిన్న కూతుర్ని పూర్తిగా మాటలతో దూషించడంతో చిన్న కూతురు హర్షిని కూడా ఒక్కసారిగా కోపోద్రేకులైన హర్షిని తండ్రిని రోకలి బండతో చంపిన ఘటన నవిపేట మండలం ధర్మారంలో చోటిస్తుంది. పల్లెపు నర్సయ్య గత కొన్ని రోజులుగా ఇంకో వివాహం చేసుకొని ఇంట్లో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి గత కొన్ని రోజుల క్రితం కూడా పెద్ద కూతుర్ని ఎలాగో నీకు ఆరోగ్యం సహకరించట్లేదు కదా అని భార్యతో అన్న మాటలు, పెద్ద కూతురు నాతో ఉండు అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడారని చెప్పి పెద్ద కూతురు కూడా చెప్తున్న పరిస్థితి, బాలమని చెప్తున్న పరిస్థితి, గంగమని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ ఘటనలో పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో దారుణంగా చోటు చేసుకుందని చెప్పచ్చు. తండ్రిని చంపిన కూతురు కూడా ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ చోటు చేసుకున్న పరిస్థితి వల్ల చాలామంది, ఎందుకంటే కామన్గా ఒక ఆడపిల్ల ఉందంటే అతన్ని కాపాడాల్సిన బాధ్యత తండ్రిదే ఉంటుంది. అలాంటి తండ్రి కూతుర్ల పైన కన్నేశాడంటే ఆ కూతుర్లకు ఎంత కోపోద్రేకులు అవుతారో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఘటనలో పూర్తిగా తండ్రి అసభ్యంగా ప్రవర్తించడం వల్లనే విసిగి వేసారించి పిల్లలు ఆ తండ్రిని చంపిన ఘటనలు చాలా ఉన్నాయి. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం ధర్మారంలో పల్లెపు నర్సయ్యను చిన్న కూతురు వర్షిని చంపిన ఘటన అదే కోవకు చెందింది. పూర్తిగా ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనల వల్ల పూర్తిగా ఒక తండ్రినే కూతురు చంపిందంటే దానికి ప్రధాన కారణం లేకుండా చంపరు కాబట్టి ఆ కారణం వల్లనే కూతురు తండ్రిని హతమార్చిన ఘటన నిజామాబాద్ జిల్లా చోటు చేసుకుంది. పూర్తిగా పోలీసులు అయితే ఈ కేసు నమోదు చేసుకున్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్వపరాలు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత మరొకరు ఇలాంటి పనులు చేయకుండా ఉండాలనే ఉద్దేశం మీద కూతురు ఇలా చంపిందనే పోలీసులు కూడా చెప్పకనే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఒక కన్న కూతురు తండ్రిని చంపిన ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన అంశమనే చెప్పుకోవచ్చు. కన్న తండ్రిని చంపిన కూతురు ఘటన నిజామాబాద్ జిల్లా ధర్మారంలో చోటు చేసుకుంది. అసలు ఆ ఘటన ఎందుకు జరిగింది, పోలీసులకు తెలిసిన వివరాలేంటి, ఆ కన్న కూతురే తండ్రిని చంపాల్సిన ఎందుకు అవసరం వచ్చిందనే అంశానికి సంబంధించి నవిపేట సిఐ ఉన్నారు శ్రీనివాస్ సార్, చెప్పండి. ముఖ్యంగా కన్న కూతురే తండ్రిని చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక తండ్రి హోదాలో ఉన్న వ్యక్తి, తండ్రి పెంచి పెద్ద చేసే స్థాయిలో ఉన్న తండ్రిని కూతురు చంపిందంటే అసలు ఎలా చూడొచ్చు? ఈ ఘటన అసలు ఏం జరిగింది? నమస్తే అండి. మనకు నవిపేట మండలము ధర్మారం గ్రామంలో నిన్న పల్లెపు నర్సయ్య అని 54 ఇయర్స్ అనే వ్యక్తి హత్యకు గురి కాబడ్డాడు. ఇప్పుడు అలా చిన్న కూతురు అయిన వర్షిని 29 ఇయర్స్, ఆమెని ఆయనని తల మీద కొట్టి ఈ రోకలి బండ ఏదైతే ఉంటుందో కర్రతోటి వేసిన రోకలి దూరితోటి తల మీద కొట్టి చంపడం జరిగింది. మనకు ఎవరైతే ఈ మృతునికి సంబంధించిన రక్త బంధువులు ఇచ్చిన దరఖాస్తు మేరకు మనకు ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఏంటంటే మృతుని కుటుంబ సభ్యులకు గొడవలు జరుగుతున్నాయి. ఈయన రెండో వివాహం చేసుకున్నాడు. ఇంట్లో ఎప్పుడు భార్యతోటి, అట్లనే మృతుని యొక్క పెద్ద కూతురు కూడా ఇంట్లోనే ఉంటుంది. భర్త చనిపోవడం వల్ల వీళ్ళతో గొడవలు పెడుతూ ఉంటాడు. 15 రోజుల కింద వీళ్ళిద్దరు కూడా నిజామాబాద్ వెళ్ళిపోయి అక్కడనే ఉంటున్నారు. మృతుడు ఒక్కడే ఇంటి దగ్గర ఉంటుండు. చిన్న కూతురు ఎవరైతే నేరస్తురాలు వర్షిని ఉందో ఆమె నిన్న ఇంటికి రావడం జరిగింది. ఈమె వచ్చిన తర్వాత కూడా ఆయన గొడవలు పెట్టుకుంటే ఆమె కొట్టి చంపిందని మాకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు కానీ ఆ దరఖాస్తు ఇచ్చిన మేరకు కానీ తెలుస్తున్నది. ఇప్పుడు మనము మర్డర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. మనకు దర్యాప్తులో భాగంగా ఇంకా సరైన మరణ కారణాలు కూడా మనకు తెలియడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా అయితే ఒక కూతురు తండ్రిని చంపిందంటే సాధారణంగా ఆస్తి గొడవలు లాంటివి ఉంటాయి. అంటే రెండవ పెళ్లి చేసుకున్న కారణంగా ఏమైనా ఆస్తి వివాదాలు ఉన్నట్లు మీకు ఏమైనా సమాచారం ఉందా, లేకపోతే ఏం సమాచారంతో ఆమె తండ్రిని చంపింది అనుకుంటున్నారు? ఆస్తి వివాదాలు కాకుండా ఈ రెండో పెళ్లి చేసుకొని వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, మా తల్లిని మా పెద్దక్కని ఇబ్బంది పెడుతున్నాడు అనేది అయితే ఉంది. అది వాళ్ళ బంధువులందరికీ తెలుసు. ఇప్పుడు మనకు దరఖాస్తులో కూడా వాళ్ళు ఇచ్చిన రీజను అది ఉంది. ఇంకేదైనా కారణం స్పెసిఫిక్గా ఉన్నా కానీ మేము ఈ దర్యాప్తులో క్లియర్ చేసి దాన్ని మృతురాలిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. తండ్రి కూతుర్ని ఏమైనా హరాస్మెంట్ చేసిన ఘటన అందులో మీకు ఏమైనా కనిపించిందా?
ఇప్పటి వరకు మాకు ఉన్న సమాచారం ఇంతకుముందు చెప్పాను మీకు. అటువంటి ఏదైనా ఉన్నా కానీ మేము మళ్ళీ అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు కూతురు కన్న తండ్రిని చంపిన ఘటన నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం ధర్మారంలో చోటు చేసుకుంది. ఏదైతే మృతుడు రెండవ పెళ్లి చేసుకున్న కారణంగా మొదటి భార్య పిల్లలను అదేవిధంగా అందరినీ కూడా వేధిస్తున్నా అనే కోణంలో మా చిన్న కూతురు రాగానే గొడవ పడడం, దానికి అందరికి సంబంధించి వర్షిని ఇంట్లో ఉన్న రోకల్ బండతో కొట్టడంతో తండ్రి అక్కడే చనిపోయాడు. తండ్రి మరణం తెలుసుకున్న తర్వాత కూడా కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. దీనికి అందరికి సంబంధించి ఆస్తి తగాదాలా లేదంటే ఇంకేమైనా హరాస్మెంట్ ఉన్నదా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం లేదు. ఆ దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పి నిజామాబాద్ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. తండ్రిని చంపిన కూతురు ఘటనలో ప్రత్యక్ష సాక్షి గంగమని ఉంది. అసలు పల్లెపు నర్సయ్యను వర్షిని చిన్న కూతురు ఎందుకు చంపింది, ఆ ఘటన అసలు ఎందుకు రోకలి బండతో కొట్టాల్సి వచ్చింది, ఆ తండ్రిని చంపాల్సిన పరిస్థితి కూతురుకు ఎందుకు వచ్చిందనే అంశానికి సంబంధించి గంగమని ఉంది మనతో మాట్లాడడానికి. అమ్మ చెప్పండి, అసలు మీ నాన్నను మీ చెల్లె కొట్టడం కారణం ఏంటి, అసలు ఏం జరిగింది ఆడ? సార్ మా నాన్న ఒక ఆమెని తీసుకొని పోయిండు. ఆమె బండి తీసుకొని అటే పోయింది. బండి పోయింది, మనిషి కూడా 4 నెలలు పోయిండు. 4 నెలలు పోయిండు. పోలీస్ టౌన్కి పోతే పూల దండలు వేసిర్రు, పంపించారు. 4 నెలలు పోతే మళ్ళీ 4 నెలలు ఇంట్లోకి వెళ్ళిపోమ్మని కాగితం కూడా రాసిచ్చారు పోలీస్ టౌన్లో. 4 నెలలు వెళ్ళిపోయిండు. అది బండి తీసుకొని వాళ్ళింటికి పోయింది. వాళ్ళింటికి పోగానే ఇక ఆయన మాకు ఇంటి ముంగడికి వచ్చి మమ్మల్ని కొట్టుడు. మా అమ్మని మస్తు కొట్టిండు సారు. మా అమ్మకు ఫుల్ దెబ్బలైనాయి. మా అమ్మని తీసుకొని అంబులెన్స్లో ఇంటికి వచ్చినాకట ఇంటికి వెళ్ళి మేము అంబులెన్స్లో వెళ్ళొచ్చినాం కట్టుబట్టల మీద. మేము మళ్ళీ ధర్మారం పోలేము. మా చెల్లి వచ్చింది, మా నాన్న ఒక్కడే ఉన్నాడు, మరి ఏడున్నో నాన్న, పిల్లలు ఎట్లున్నారు, ఫోన్ చేసిన అక్కకు అని అది ఇది అడిగిందట. అయితే నేను ఏం చేయలేను, నాకు తెలియదు, వాళ్ళు సావని బతకని నాకు సంబంధం లేదని మా నాన్న అన్నాడట. అనగానే ఆయన ఇంటికి పోయినందుకు మా కూడా ఇంట్లో ఉన్నా. నేను ఇంట్లో ఉన్నందుకు మా నాన్న నాతో తప్పు చేయము, వేరే బయట ఎందుకు పోతావు అటు ఇటు అని అంటే, నేను ఎటు పోతలేను నాన్న, నన్ను ఎందుకు అంటున్నావు అని ఏడిచినని. ఏడుసంగానే మీరు ఇట్లా చేస్తారా తండ్రితో ఎవరన్నా అని నేను ఏడంగానే ఈ బిడ్డను ఒప్పిస్తలేవు, నీ బిడ్డ మాట నీ మాట ఒకటి అని మా అమ్మను పొల్లు కొట్టిండు. ఆయన ఇట్లా లొల్లి పెడుతున్నాడని కొట్టకన్నా ముందు ఒకరోజు నైట్కు కులం పెద్ద మనిషికి పొమ్మన్నాడు. వేరే వాళ్ళకి ఇట్లా అంటున్నారనని కులం పెద్ద మనిషికి చెప్పినాం. కులం పెద్ద మనిషి 12 గంటల దాకా వచ్చి సమాధానం కొద్ది చెప్పిండు. అది బాగా లొల్లి పెట్టుకోకుర్రి, ఏదో అయింది అయిపోయింది, ఆమె పోయింది, ఇప్పుడన్న పిల్లలతోటి కలిసిమెలిసి మంచిగా ఉండు, తండ్రి లెక్క పెద్ద మనిషి అవుతున్నావు, మేము నీకు ఎప్పుడైంది, నువ్వు ఇట్లా చెప్పాలా మా సొంటోళ్ళకు, కానీ నువ్వు ఎప్పుడైంది, అయింది ఏదో అయిపోయింది, మంచిగా ఉండు పిల్లలతోటి కలిసిమెలిసి, ఇన్ని రోజులు ఎట్లున్నావో ఇప్పుడు అట్లుండు అని అన్నాను. ఆయన అదే నైట్కు అమ్మతో అన్నాడట. నేను ఒప్పుకోలేను. ఇక ఆయన మా అమ్మని పొల్లు కొట్టిండు. అంబులెన్స్లో ఎక్కించుకొని వచ్చినాం మేము. అయితే ఇది వరకు కట్టుబట్టల మీద వచ్చినామంటే నిన్న ఎస్ఐ సార్ ఫోన్ చేస్తేనే ఇట్లా మీ చెల్లె వర్షిత అంటే ఆ వర్షితనే వాళ్ళ అత్తగారింటి కాడ అని చెప్పేసిన. ఇట్లా మీ నాన్నను కొట్టిందమ్మా, మీరు రండి ఎమర్జెన్సీకి మీ ధర్మారం కన్నా ఉన్నాం మీ ఇంటి కాడ అని అంటేనే మాకు పోతేనే మాకు ఆ విషయం తెలిసింది, మా నాన్నను కొట్టింది మా చెల్లె అని. మా చెల్లెని కూడా అన్నాడట, నాకు అన్నాడు. ఇక రేపు మేము కన్న బిడ్డలకి అంటున్నాం, మన్మరాలకి కూడా అంటాడేమో అని భయంతో నేను ఇల్లు ఇడిసిట్టి నేను నిజామాబాద్లో ఉన్నా. వెంబోలే సారు. ఇక అవే మాటలు. ఇక మా చెల్లె దానికి ఆస్తి వచ్చి ఏం చేసిందో ఆ పని చేసింది కావచ్చు సారు. మాకు ఇక ఏం తప్పు, అది దాని మొగడు దగ్గరికి పోయింది. బండి తీసుకొని పోయింది, అది ఎక్సెల్ బండి. 80,000 పెట్టి కొన్నా సారు. 80,000 పెట్టి కొన్నా. మొన్న కూడా సంఘంలో పైసలు 3 సార్లు తీసుకుంటే 3 సార్లు నేనే కట్టిన. కులంలో
పెద్ద మనుషులు ఇస్తే 3 సార్లు నేనే కట్టిన. ఒకసారి 15,000, ఒకసారి 15,000, మొన్న ఫస్ట్ అయిన రోజు 23,000 కట్టిన. ఈ పైసలు కట్టంగా ఏమన్నా మా నాన్న ఒక్కోడు వస్తే పైసలు ఇవ్వకుండ్రి, నేను వస్తా, నాకు ఇయ్యుండ్రి, నేను మాకు అవసరం ఉంటే మేము తీసుకుంటాం సంఘంలో, అవసరం లేకుంటే తీసుకోమని చెప్పిన. ఇది ఒకటి. ఇక కథంగా అంతే సారు, మాకు ఇక ఏం తెలియదు. ఏదైతే ఈ ఘటనలో తల్లి ఉంది, తల్లిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఆ నర్సయ్యను చిన్న కూతురు ఎందుకు చంపాల్సి వచ్చింది? ఏదైతే ఎవరైనా సరే ఒక కూతురు తండ్రిని చంపిందంటే ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం అసలు ఎలాంటి కారణాలు ఉన్నాయనే దానికి సంబంధించి ఆమె అడుగు. అమ్మ చెప్పండి, మీ కూతురు మీ భర్తని చంపింది, ఏమైంది అసలు? ఇగో తిరుగుతున్నాడు సారు, 2 ఏళ్ళ దినమే. ఆయనతో తిరగాంగా నా బిడ్డ 3ఓసారి 4ఓసారి బాకీలు అందులో సంఘంలో తీసుకుంటే కూడా కట్టింది. కష్టం చేసుకుంటా ఎంత 5,000 రూపాయలు అడగని 500 అడగని ఇచ్చింది. నా బిడ్డ చిన్నప్పటి దాని ముండమోచింది, మాట్లాడుతున్నది, మమ్మల్నే చదువుతుంది. ఇప్పుడు నా బిడ్డ నువ్వు కొట్టినాక నేను వెళ్ళి వచ్చి ఇప్పుడు దావకాండ్లు ఉంటే కూడా నన్ను చూడడానికి రాలేదు సారు. అయితే ఇప్పుడు నా బిడ్డకి ఏ బాధ వచ్చింది, నా తల్లిని ఇట్లా కొట్టుకుంటే పానం తీయబట్టి నా అక్కని ముండ నేను వెళ్ళగొట్టబట్టి అని ఇక దానికి ఏమనిపించిందో ఏమో సారు. ఇదే నాకు అయితే తెలియదు. మీరు నిజం బదలే ఎప్పుడు పొద్దుగాల లేవ్వంగానే లొల్లి తాగుతాడు పొద్దుగాల లేవ్వంగానే లొల్లి, పీటలు అందుకుంటాడు, ఇసరి కట్టెలు అందుకుంటాడు. ఇట్లా ఏగబట్టి ఒక 2 ఏళ్ళ దినం అయిపోయి ఇంత ఏగి రమ్మన్నది. నీకు ఇప్పుడు దానికి ఎంత బాధ అనిపించిందో, ఒకరింటికి ఇచ్చింది, అది వచ్చింది, ఎట్లా చేసిందో మాకు తెలియదు. మేము తల్లి పిల్లలము, వాళ్ళిద్దరు పిల్లగాండ్లు, మేము ఇన్నే ఉన్నాము నిజామాబాద్లో. మాకు ఎస్ఐ ఫోన్ చేస్తేనే మేము పోయినాం సారు. మాకు అది వరదాకా తెలియదు సారు. మాకు ఇసంటి పనులు తెలియదు సారు. ఎట్లా దాని ధైర్యం కట్టి చేసుకుందో, నాయమ్మాగమైపోయా నాయక్కాగమైపోయా అని ఇట్లా 3 సార్లు నిజామాబాద్లు ఉంటే కూడా బిడ్డ ఒక్క మిండిని పెట్టుకో, తల్లి ఒక్క మిండిని పెట్టుకొని తిరుగుండ్రా అని అంటాడు సారు. ఇవే గలీజు మాటలు సారు. నా బిడ్డని కూడా ఏమంటాడు, ముండమోసింది కదా, నాకు ఇప్పుడు పెళ్ళని లేదు, నీకైతే పానం చేత కాదు, నీకు రోగం ఉన్నదాన్ని ఇప్పుడు అందులో కాగితం చూపెట్టు రాస్తూ చదువుతారు అని నాకు పోలీస్ స్టేషన్లో చెప్పి దాన్ని ఇంతటి కాగితం రాపించుకొని పూల దండలు వేసుకున్నాడు సారు. ఒక కన్న కూతురు తండ్రిని చంపిన ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన అంశమనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.